ఫ్రెండ్స్ అయిపోయింది, నమాజ్ అయిపోయింది, ఇంటికి పోదాం, రొంపోది చిక్కుడుకాయ వండుదాం. చూద్దాం చిక్కుడుకాయ ఎట్లా చేద్దాం అనేది. టమాటా చిక్కుడుకాయ వండుదాం ఇవాళ. ఇది కొత్తిమీర, మిరపకాయలు, ఇలా రాత్రి పప్పు ఉన్నది, పప్పు గరం చేద్దాం, తిందాం. ఇప్పుడైతే నాష్టా ఇది కూర దాకా. చలో దోస్తులు, అన్నీ రెడీనే మనయి. మిరపకాయ, ఉల్లిగడ్డ, టమాటా, ఇటు చిక్కుడుకాయ. చలో ఇటు నూనె వేద్దాం భయ్య, కొంచెం నూనె వేసుకుందాం. చలో నూనె కొంచెం ఎక్కడ వేసుకుందాం, ఎందుకంటే చిక్కుడుకాయ ఒక బాగా దొడ్డున్నది. రైట్ బ్రో, ఇంత నూనె వేసుకుందాం. ఆ సుజుట్లో చాలా పెద్ద మస్తు కొడుతుంది ప్రతి ఒక్కరికి, బాగా నూనె కొడుతుంది, కానీ అది నూనె బాగా లేదు, అది ప్యాన్ రూట్లో అట్లా మాకు అనిపిస్తుంది. చలో చూద్దాం నెక్స్ట్ స్టెప్. చలో ఫ్రెండ్స్, మన నూనె గరం అయింది భయ్య, నూనె గరం అయింది. చలో ఇప్పుడు వేసుకుందాం. ఏం వేసుకుందాం భయ్య? ఫస్ట్ ఎల్లిగడ్డ వేస్తా, ఓకేనా? ఇది ఎల్లిగడ్డ. రైట్, ఇందులో ఏమవుతలేదు భయ్యో, జీరా బీరా ఏమవుతలేదు. ఉల్లిగడ్డ వేసుకొని తినడే, ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ కూడా వేసుకున్నా, ఎందుకంటే రెండు ఒకటేసారి వేసుకోవచ్చు, మన కలర్ ఒకటేసారి వేస్తుంది అది. దీంతో పాటు మిరపకాయలు కూడా వేసుకుందాం, అన్నీ అదే టైంలో అయిపోతుంది మొత్తం, ఓకేనా భయ్య? చూద్దాం. చలో భయ్య, ఉల్లిగడ్డ ఈ లెవెల్కి వచ్చేసింది. ఎల్లిగడ్డ మొత్తం మంచిగా వచ్చింది, పచ్చివాసన పోయింది. కొంచెం పసుపు వేసుకుందాం భయ్య గింత. రైట్, చలో ఫ్రెండ్స్, చిక్కుడుకాయ వేసుకుందాం మనం. చిక్కుడుకాయ వేసుకుందాం మంచిగా. రైట్, చిక్కుడుకాయ వేసుకుందాం బ్రో. మీరు కూడా ఇలా శుక్రవారం భయ్య, మేమంటే ముస్లిమ్స్ కాబట్టి మేము నమాజ్లో కట్టిపోతాం. మీరు కూడా వీలుంటే ఇక్కడ గల్ఫ్లో ఉన్న వాళ్ళు అక్కడక్కడ గుళ్ళు ఉంటాయి కదా మన దగ్గర, శివుడి గుడి అది ఇది ఉన్నది కదా అక్కడ దుబాయ్లో. పోతే మీరు కూడా దర్శనాలు చేసుకోండి ఫ్రీ ఉంటే. అచ్చా దుబాయ్ సండే ఓకే సండేలా హాలిడే కదా. చూద్దాం ఇది ఎట్లా అవుతుంది మనది. కొంచెం ఉడకంగా టమాటా వేసుకుందాం. చలో బ్రో, చూద్దాం, కలుపుదాం. ఒక 3 నిమిషాలు అయింది, కలుపుదాం. ఇప్పుడు చూద్దాం ఏం లెవెల్ వచ్చింది. అచ్చా ఇది ఏంది అనుకుంటున్నా భయ్య? ఇది కళ్యామాకు, నేను ముందే వేసుడు మర్చిపోయినా, అందుకని దీన్ని వేసేస్తున్నా, ఎందుకంటే స్మెల్ మంచిగా ఉంటుందని. అంతే భయ్య, టమాటా కూడా ఎప్పుడు వేసుకుంటే పోపు, ఎందుకంటే ఉడికిపోతున్నట్టు. రైట్, ఇది కథ. చలో ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా ఉన్నది, కొంచెం కొత్తిమీర ఉన్నది, అది కూడా వేసేస్తాయి, ఎందుకంటే డబుల్ ఎందుకు ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేద్దాం. ఆన్లైన్ కాసుకపోతుంది యాభా ఉన్నా తిందాం బ్రో. ఏమంటారు? ఎట్లయినా దేవుడి జలం మంచిగా అవుతుంది. భయ్య, మనం వంట ప్రోగ్రామ్ సపరేట్గా పెట్టుకోలేము కదా బ్రో, ఏదో చూపెట్టాలి గల్ఫ్ లైఫ్ ఎట్లా ఉంది ఏం కదా నేను అందుకోరగానే అంతే బ్రో. భయ్య అయిపోయింది, చలో అయిపోయింది కాదు, మంచిగా ఇది చిక్కుడుగా ఉడికింది. ఉప్పు వేసుకుంటున్నావు కొంచెం, అంచనా బట్టి వేసుకోరు మీరు కూడా, ఎంత పడుతుంది అంత దాన్ని బట్టి. ఇకపోతే ఇది కూడా వేసిద్దాం భయ్య, మసాలా. ఇది కర్రీ పౌడర్ భయ్య, ఒక స్పూన్ నార వేసుకోరు. ఇది మిరపకాయ ఏమంటారు దీన్ని, పొడి కారం భయ్య, ఓకేనా? కారం. రైట్, ఇది 2 స్పూన్లు, ఓకేనా భయ్య? అయిపోయింది, మాకు కలుపుదాం ఇక. మా నరుకు కూడా బాగా కూర్చున్నట్టు ఉండండి. సరే రైట్, వెయిట్ అండి భయ్య. చలో ఫ్రెండ్స్, ఈ లెవెల్కి వచ్చింది మంచిగా దేవుడి వల్ల. ఇప్పుడు కొంచెం భయ్య ధనియా పౌడర్ వేసుకుందాం. ధనియా పౌడర్ వేయలేం, ధనియా పౌడర్ అసలు లాస్ట్కి వేసేది కాదు, కానీ కాకపోతే మర్చిపోయినా. ఇది లెవెల్కి వచ్చేది. కొంచెం నీళ్ళు ఉంచుకున్నాం భయ్య, ఎందుకంటే రోటీ ఎక్కువ తింటాం కదా మేము, చపాతీ ఎక్కువ తింటాం కాబట్టి నీళ్ళు లైట్గా, అంటే అది కూడా చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం లాస్ట్కు. చలో ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం మనం ఎటు దాకా వచ్చింది, ఎట్లా వచ్చింది. మాషల్లా మస్తు పడుతుంది భయ్య, సూపర్ స్మెల్ వస్తుంది బ్రో. అరే భయ్య, మీ అందరికి ఒక చెప్పాలి, అందరికీ ఏమనంటే చెప్తా భయ్య, ఎందుకంటే నేను చాలామంది సపోర్ట్ చేస్తారు దేవుడి దేవుడు. నాకు ఫేస్బుక్లో అయితే ఫుల్ బాగా 3.K దాటిపోయింది భయ్య. చాలామంది సపోర్ట్ చేస్తారు, కానీ కాకపోతే నాకు నా బ్యాడ్ లాగా గుడ్ లాగా తెలియదు. అనుకోకుండా ఇట్లా వీడియో తీద్దాం అనుకున్నా, ఏదో క్లిక్ అంటే కనెక్ట్ అయిపోయినా. సో ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఏ స్టాండ్స్ వగేరా లేవు, వీడియో తీయడానికి కానీ ఎడిటింగ్ చేయడానికి సంథింగ్ ఏం లేవు నా దగ్గర. ఓన్లీ ఫోన్ తోటి ఈ చేతు ఆ ఫోన్ ఒక్కడే ఫోను. ఇప్పుడు మీకు మాట్లాడంగా వీడియో చేయడానికి ఫోన్ వచ్చినా కూడా ఈ వీడియో కట్ అయిపోతుంది. సో ఇట్లా సపోర్ట్ చేయండి భయ్య, తప్పకుండా మంచి వీడియో తీసే ప్రయత్నం చేస్తా. అది మీ అందరికీ ఒకసారి సారీ చెప్పాలి, ఎందుకంటే ఆ రోజు నేను పెట్టిన వీడియో ఏదైతే ఉందో సిగరెట్ విషయంలో, అది నా ఇంటెన్షన్గా చెప్పడానికి, అంటే ఇక్కడ సిగరెట్ పట్టాలంటే ఇప్పుడు ఉత్సవం పోసుకోబడుతుంది అనేది దాన్ని బట్టి నేను అక్కడ మీకు చూపెట్టిన.
లేకపోతే మీ అందరు ముంగడ సిగరెట్ పట్టేది కాదు. సో భయ సారీ. ఇంకో విషయం ఏంటంటే మీరందరూ నాకు ఇట్లా సపోర్ట్ చేయరు భయ. యూట్యూబ్లో కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే చూపెడుతున్నాం భయ లైఫ్, అదే గల్ఫ్ లైఫ్ ఎట్లా ఉంటుంది ఏం కథ అనేది చూపెట్టుడే నా ఒపీనియన్ అనుకుంటున్నా. వేరేది ఏం లేదు ఇక్కడ. ఇకపోతే నేను ఎక్కువ శాతం ఈ 5-6 రోజుల నుంచి 10 రోజుల నుంచి తీయను, ఎందుకంటే మాకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి. ఇన్షాల్లా నెక్స్ట్ ఇప్పుడు ఈ స్కూల్లో చాలా అవుతుంది కాబట్టి అటు తిరుగుతాం కాబట్టి తప్పకుండా అన్నీ చూపెట్టే ప్రయత్నం చేస్తాం భయ్య. ఓకేనా? ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి భయ్య. ఓకేనా? నా ఫేస్బుక్లో చూసినట్లయితే ఫాలో చేయండి ప్లీజ్, నా రిక్వెస్ట్. చూద్దాం భయ్య, కూర చూద్దాం. ఓకేనా దోస్తులు, మన కూర అయిపోయింది, రెడీ. మాషాల్లా ఇట్లయింది ఈ లెవెల్లో. అయితే మీకు ఇంకోటి చూపెట్టాలా భయ్య, ఇక్కడ చూడండి. ఇది రొట్టెనే, ఇది రొట్టెనే. ఇది తెల్ల ఉంది, ఇది కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది. ఎందుకంటే ఇది షుగర్ పేషెంట్లకు, ఇది షుగర్ వచ్చేటప్పుడు. మా బాపుడు కదా ఇక్కడ, మా బాపు కోసం ఆ రొట్టె. ఇదేమో నా కోసం భయ్య. ఇది రూపాయ, ఇది రూపాయ. ఇది మాత్రం సూపర్ భయ్య సౌదీలో. చలో మనం కూడా వేసుకుందాం, ఇప్పుడు తిందాం భయ్య. చలో ఫ్రెండ్స్, ఇది మన పప్పు ఉన్నది, నిన్నటి పప్పు ఉండే కొంచెం, ఇది ఇప్పటిది చిక్కుడుకాయ. చలో బ్రో తిందాం. సారీ, ఇది కథ భయ. ఇట్లుంటుంది. నమాజ్కు పొద్దున్న లేచిన నాష్టా చేయాలి, ఏం చేయలే. నిజం భయ, మళ్ళా కాదు ప్రతి ఒక్కరు ప్రతి వంట వీడియో తీసుకున్నాడు. మస్తున్నాడు కానీ సూపర్ అయింది, మదర్ ప్రాబ్లమ్ సూపర్ అయింది భయ. ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ భయ. షేర్, సబ్స్క్రైబ్ ఇంకా లైక్లు కొట్టండి భయ. ఫాలో చేయండి ఫేస్బుక్లో. అప్పుడప్పుడు ముందు మంచి వీడియోలు తీసే ప్రయత్నం చేస్తా భయ. రైట్, బాయ్ దోస్తులు. నమస్తే తెలంగాణ. రైట్.